నాకు లేదా అమ్మా, ఏమన్నా మా వాషింగ్ వస్తుందంటే నాకు వస్తుంది కదమ్మా, ఆమె వెళ్తుంది కదా మ్యామ్, మాకు కూడా పంపారు కదా. మేము అడుగుతానేమో అస్సలు పంపదు. ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. 5th floor లో ఒక మ్యామ్ ఉంటుంది, తనకు చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పొచ్చిన వాష్రూమ్ వెళ్తామంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్, వాష్రూమ్ కూడా పంపట్లేదు. మ్యామ్ అట్లా ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పటికీ ఇంకా అట్లానే ఉంటుంది మ్యామ్. అందుకే ఇంకా వాటర్ వల్ల అట్లాంటి చాలా ఇక్కడ వాటర్ అన్ని కొత్త కొత్త ఫోర్త్ ఫ్లోర్ లో వాటర్ వస్తలేదు, థర్డ్ ఫ్లోర్ చేసేస్తారు మ్యామ్. ఎమర్జెన్సీ ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో మాకు సిక్సింగ్ రూమ్ ఉంది మ్యామ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేం కదా మ్యామ్. వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్? మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది మ్యామ్. లాక్ మమ్మల్ని రూమ్స్ లలో లాక్ ఇక్కడ రీల్స్ చేస్తారు మ్యామ్. సపోజ్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంటి మ్యామ్? ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా? ఎవరికి వాళ్ళే చూసుకొని వెళ్ళిపోతారు. మాకు పరిస్థితి ఏంటి? సరే గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద ఫస్ట్ ఫ్లోర్ దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ఈ ఫ్లోర్ లో వాటర్ వస్తలేవు మ్యామ్. థర్డ్ ఫ్లోర్ కి వాటర్ కోసం కావాలి కానీ పిలిచేసి మార్నింగ్ మీకు ఎక్కడిదక్కడ కారిడార్ లో వాటర్ మేడం అక్కడికి నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా, మేము కూడా అందుకే ఆ ఫిల్టర్ 4th floor ఫిల్టర్ రిపేర్ 4th floor లో 15 days అయింది మ్యామ్ సరిగ్గా వాటర్ లేక. మాట్లాడితే మీ పాపం సెక్షన్ చేంజ్ చేస్తాము, హైయర్ సెక్షన్ నుంచి లోవర్ సెక్షన్ చేంజ్ చేస్తాము. మొన్న మా బాబాయ్ సీరియస్ అయితే ఇట్లా ఏపీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచిగా ఉండాలి, మంచి లేకపోతే మ్యామ్ ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, పాయిజన్స్, వామిటింగ్స్. మొన్న ఒక్కరికి టైఫాయిడ్, డెంగ్యూ 1 month లో 2 times మోషన్స్ అయితే ఘోరం మ్యామ్. అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా మ్యామ్ నాకు అంత మోషన్స్ అయిపోయింది. ప్రిన్సిపల్ మ్యామ్ ఏమన్నా సీరియస్ ఇంటికి హోమ్ సిక్ కోసం యాక్టింగ్ చేస్తున్నారు, ఏదంటే కూడా యాక్టింగ్ చేస్తున్నారు అంటారు మ్యామ్. ఇంటికి వెళ్ళాలి అదే. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 3 times టైఫాయిడ్ వచ్చింది మ్యామ్ ఈ ఫుడ్ వాటర్ వల్ల. మార్క్స్ తక్కువ వస్తున్నాయండి. ఇక్కడైతే కొంతమంది స్టూడెంట్స్ కి ఇంట్లో చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్. ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు. అట్లా ఏం చేస్తాం మ్యామ్? మీ మనీ ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని అయితే. మ్యామ్ సాటర్డే రోజు సిడిఎఫ్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మండే రోజు మెయిన్స్ రాస్తాం, తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ వస్తే ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఒక్క ఇచ్చిన క్వశ్చన్ 10 times వెనస్డే వరకు రాసేస్తాం మ్యామ్. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. ఇట్లనే పోతుంటే ఇంకా మళ్ళీ ఐపీలో తక్కువ వచ్చినాయని ఐసీ సెలక్షన్ చేస్తా అని టార్చర్ పెడితే ఏమన్నా అంటే నేను చూసుకుంటాను, నువ్వు కూడా కలర్ ఉందో నీకు చూసుకుంటా అని అంటుంది. నేను ఎందుకు చూపిస్తాను నేను అప్పటి నుంచి చెప్తామని లేద్దాం అనుకుంటే వెనక నుంచి మా విపి మ్యామ్ చూస్తున్నారు ఎవరెవరు చెప్పాలి. టార్గెట్ ఎక్కడ ఇస్తారని భయపడి అట్లనే కూర్చున్నాం. మళ్ళీ ఆ సార్ రూమ్ నుంచి వస్తారు, ఏం చెప్పండి మ్యామ్. మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ ఉంటే డోలో 750 ఇస్తుంది ఇక్కడ. అది మా పేరెంట్స్ కూడా చూసారు, అంత పవర్ మాకు ఇస్తున్నారు. వదిలిపెడుతున్నారు చెప్తున్నాం సివియర్ అవుతుంది కనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ కదా మ్యామ్. ఇక్కడ అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్. ఇందులో ఒక్కరు పెట్టుకున్న ఒక రేరు మేమే తీసుకోవాలి. కొంచెం బయటికి చూసుకోమో అని మొన్న నాకు ఇంకొక 2 అమ్మాయిలకి కాఫ్ చాలా సివియర్ గా వచ్చింది మ్యామ్. సిక్ రూమ్ కి వెళ్తే ఒక అమ్మాయి బ్లడ్ వామిటింగ్ అయింది, జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. ఏ స్కిన్ ఎలర్జీ వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ డాక్టర్ గమనిస్తారు అంతే తప్ప. ఇంకా మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్ కి అస్సలు తీసుకెళ్లారు. అది కూడా ఓన్లీ 1 హాస్పిటల్. అది వీళ్ళకి సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది మా హాస్పిటల్. ప్రతి ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న నారాయణ క్యాంపస్ అన్ని అక్కడికే తీసుకెళ్తారు. జస్ట్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఇంకేమన్నా ఇట్లా టైఫాయిడ్ చాలా సివియర్ ఉంటే కానీ ఇంటికి పంపిస్తాం. ఇక మాకు ఓపిక లేదన్నా కూడా 2-3 days పంపించమన్నా కూడా పంపి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం ఎగ్జామ్ అయితే నడవలేకపోయినా కానీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. హెల్త్ బాగాలేదు, మాస్క్ తక్కువ వచ్చినా చెప్పినా తిడుతుంది. బయట మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తారు మా పేరెంట్స్ కి మీ పిల్లలే నటిస్తున్నారు మా దగ్గర అని చెప్పేసి. మేము పేరెంట్స్ కోసం మాట్లాడలేదు. నువ్వు ఇట్రా కవిత, వాళ్ళు మేల్ ఎవరన్నా
ఆ వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి. సార్ ఇలా ఉండొచ్చునా సార్, ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు నా, మరి ఉండొచ్చునా? ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు, ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్నిటి తీయండి. ఒకే ఒక్క ట్యూబ్లైట్. ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి? ఇంకెక్కడ కూడా తీసుకోండి. అవి మొత్తం డోర్స్, విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి. అన్ని పని చేయవు, అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్నీ చెప్పారు, పిల్లలు అన్నీ చెప్పారు. ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి, అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే ఖర్చీఫ్ లేనిది లోపల నిలబడలేకపోతున్నారు. ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము, ఈ హాలిడేస్లో. ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? పర్వాలేదు, కనీసము వేరేవి మనకు దొరుకుతాయి, అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు. అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు, అప్పుడు ప్రిమిసెస్ మార్చండి. అంతేగాని అటువైపు హౌజెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా? అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే, కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బెడ్స్ మీద వెళ్ళాక కాక్రోచ్ వెళ్ళిన రూమ్స్ ఇవే కదా. ఉన్నాయని చెప్పారు మేడం. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్కి ఎంతమంది అని చెప్పారమ్మా? 8 to 10. అవును, మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్లలో వద్దమ్మా ఈ రూమ్స్లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట. ఇగో మీ మ్యామ్ చెప్పారు. అమ్మ మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు, మీ ముందు తలకాయ ఊపారా లేదా? అక్కడే వెళ్దాం పదండి, మరి అక్కడే అడుగుదురులండి. డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి 4th and 5th ఫ్లోర్లో. కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి పిల్లలు? ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి మీకు తెలీదా? సార్ రండి రండి రండి. 1 yearలో అట్లా అవ్వవు సార్, 1 yearలో రూమ్స్ అట్లా అవ్వవు. ఏం బాత్రూమ్స్ అవి? బాత్రూమ్స్ కనీసం చూడండి, డోర్స్ చూడండి అమ్మా. పబ్లిక్ యూరినల్స్ కూడా ఇంత దారుణంగా దరిద్రంగా లేవు. వెళ్ళి చూడండి ఒకసారి, అటు మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇదిగో ఆ రూమ్ ఏది పైనుండి కింద పడుతుంటే బెడ్ అంతా రస్ట్ పట్టింది చూడు. ఏ ఫ్లోర్? 4th floor. 4th. చలో 4th 5th వెళ్దాం డైరెక్ట్.
సార్, బిల్డింగ్లో ఒక్క పార్ట్ అన్న బాగుంది అంటే మేము ఈ హాలిడేస్లో చేపిస్తామంటే నేను దానికి ఓకే అంట. అసలు ఎక్కడన్నా బిల్డింగ్ ఒక షేప్లో ఉందా? దాని కండిషన్ చూడండి సార్ ఒక్కసారి, ఎక్కడైనా కనీసం. సార్ ఇది ఎన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే? చూడండి అసలు. అన్ని రూమ్స్లలో ఇవి 2 వైపులా ఓపెన్ ఉన్నాయి. దాంట్లో నుండి కాక్రోచెస్, ర్యాట్స్, జర్రీలు. ఎలా సార్? చూడండి అన్ని రూమ్స్లలో, ఒక రూమ్లో కాదు, ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి. ఉంటాయా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందంట ఈ ఏజ్లోనే. ఆ మాత్రం మనం ఆలోచన చేయాలి కదా. ఎలా కూర్చుంటారు చెప్పండి? డే అంతా ఇలా ఎక్కడ కనీసం ఇట్లా బెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పిల్లలు ఎలా ఉంటారు? మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్ ఈ ఏజ్లోనే అని చెప్తున్నారు. కిచెన్ది అంతా స్టోర్ రూమ్ అంతా కిచెన్ అక్కడే. ఓ స్టోర్ రూమ్ లాక్ కరే, ఆ స్టోర్ రూమ్లో అట్లా పడేశారు. దాంట్లో నుండి ఎన్ని కాక్రోచ్లు తయారై, బల్లులు తయారై మీ పిల్లల రూమ్లోకి వస్తున్నాయి కదా. పైన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో స్టోర్ రూమ్ ఎలా పడేశారు? అవసరం లేని వస్తువులు అన్నీ అందులో పడేశారు. అండ్ విండో ఓపెన్ పెట్టారు. దాంట్లో నుండి కాక్రోచెస్, బల్లులు, జర్రీలు అన్నీ వస్తున్నాయంట.